హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. This is Dr. KJ Reddy, Senior Robotic Joint Replacement Surgeon and Sports Specialist, Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. ఇన్ఫెక్షన్ అనేది ఆర్థోపెడిక్ స్పెషాలిటీస్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కసారి బోన్ కానీ జాయింట్ కానీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాన్ని క్యూర్ చేయడము చాలా డిఫికల్ట్. ఒక్కొక్కసారి సివియర్ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కంటే చాలా డేంజరస్ పొజిషన్లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్యాన్సర్ అనే కంప్లీట్ క్యూర్ చేయొచ్చు, కానీ ఇన్ఫెక్షన్ స్పెషల్లీ నీ జాయింట్ రిప్లేస్మెంట్ తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే అది కంట్రోల్ చేయకపోతే ప్రాబబ్లీ మనం కాళ్ళు తీసేయడానికి కూడా రేర్ పాసిబిలిటీ ఉంటుంది. అందుకని ఆర్థోపెడిక్స్లో స్పెషల్లీ ఆ ఆపరేషన్ తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్ కానీ ఎముక విరిగితే దానికి సరిగా చేయడానికి ఇంటర్నల్ ఫిక్సేషన్, ప్లేటు, నెయిల్స్ వాడడము, స్క్రూస్ వాడడము చేసే ఆపరేషన్ లో కూడా ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ రోజు రేపుల్లో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. జనరల్ గా యూరోపియన్, అమెరికన్ కంట్రీస్ లో ఇన్ఫెక్షన్ రేటు లెస్ దెన్ 1% ఉంటుంది, కానీ మన కంట్రీలో ఇన్ఫెక్షన్ రేటు కొంచెం ఎక్కువనే ఉంటుంది. కొన్ని ప్లేసెస్ లో ప్రాబబ్లీ 5 to 10% ఉంటుంది. స్పెషల్లీ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ తర్వాత ఎముకలు విరిగి వాటిని రాడ్స్ కానీ ప్లేట్స్ తో ఫిక్స్ చేసిన తర్వాత కానీ, జాయింట్ రిప్లేస్మెంట్ లో అంటే నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ రిప్లేస్ చేసిన తర్వాత లోపల మెటల్ ఉంటుంది కనుక ఆ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా వరకు ఇన్ఫెక్షన్ ఎలా అంటే మనము ఆపరేషన్ చేసినప్పుడే ఆ బ్యాక్టీరియా అనేది ఇంప్లాంట్ అవుతుంది ఊండులోకి. వేరియస్ రీజన్స్ వల్ల మనం చేసే ఎన్వైరన్మెంట్, ఆపరేషన్ థియేటర్ పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల, తర్వాత పేషెంట్ కు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, మనం చేసే పరికరాలు, ఎక్విప్మెంట్ సరిగా స్టెరిలైజ్ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ పాసిబిలిటీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైము ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఎలా అంటే ఆపరేషన్ టైం అప్పుడే ఇంప్లాంట్ అవుతాయి. కానీ ఒక్కొక్కసారి ఫ్రాక్చర్స్ విరిగినప్పుడు ఎముక బయటికి వస్తుంటుంది, ఓపెన్ ఫ్రాక్చర్స్ అంటాము. ఎముక బయటికి వచ్చేసి తగులుతుంది, బ్యాడ్ అంటే నేలకు తగలడం వల్ల దాని నుంచి మట్టి వెళ్ళడము, దుమ్ము వెళ్ళడము, బట్టలు ఇరుక్కుపోవడం జరుగుతుంది. అది ఓపెన్ ఫ్రాక్చర్స్ అంటాము. దాంట్లో ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, కాంపౌండ్ ఆర్ ఓపెన్ ఫ్రాక్చర్స్ అంటాము. కానీ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ చాలా కాంప్లికేటెడ్ అండ్ సక్సెస్ రేట్ కూడా అంత బాగుండదు. అందుకని ఏదైతే ఓపెన్ ఫ్రాక్చర్స్, ఓపెన్ ఇంజరీస్ ఉన్నావో ఇమీడియట్ గా మనము క్లీన్ వాటర్ తో బాగా క్లీన్ చేయాలి. బోన్ ఒకవేళ ఎక్స్పోజ్ అయితే లోపలికి పుష్ చేయకుండానే దాన్ని అలానే పెట్టి బాగా వాటర్ తో క్లీన్ చేసి స్టెరైల్ డ్రెస్సింగ్ పెట్టి హాస్పిటల్కు తీసుకొని రావాలి. సో హాస్పిటల్లో మేము ఏం చేస్తామంటే ఈ ఓపెన్ ఫ్రాక్చర్స్ ను జనరల్లీ విత్ ఇన్ 6 hours ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న డర్టీ మెటీరియల్ అంతా క్లీన్ చేస్తాము. ఏ టిష్యూస్ అయితే డ్యామేజ్ అయితే వాటి కూడా క్లీన్ చేసేసి ఆ బోన్ ను ఫిక్స్ చేసి ప్లేట్ కానీ రాడ్ కానీ వేసేసి మోస్ట్ ఆఫ్ ది టైం అక్కడ ఉన్న వూండ్ను ఓపెన్ గా పెట్టి 24 hours 48 hours తర్వాత మళ్ళీ దాన్ని సెకండ్ ఆపరేషన్ తో క్లోజ్ చేస్తాము. అది ఓపెన్ ఫ్రాక్చర్స్ జనరల్ ట్రీట్మెంట్. అండ్ ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇస్తాం. పేషెంట్ హాస్పిటల్ వచ్చినప్పుడే ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇస్తాము. ఈ యాంటీబయాటిక్స్ మనము వూండ్ను బట్టి డ్యూరేషన్ కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఈ ఓపెన్ ఫ్రాక్చర్స్ కాకుండా ఫ్రాక్చర్స్ అంటే క్లోజ్ ఫ్రాక్చర్స్ ఏమి, కంటామినేషన్ లేషన్ ఫ్రాక్చర్స్ కానీ, జాయింట్ రిప్లేస్మెంట్స్ కానీ, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మేము క్లీన్ గా ఎన్వైరన్మెంట్ అంటే లామినార్ ఫ్లోతో క్లీన్ ఎన్వైరన్మెంట్, డిస్పోజబుల్ మెటీరియల్స్ వాడతాము. తర్వాత నైఫ్ కానీ ఎనీ మెటీరియల్ సింగిల్ యూజ్ ఉంటుంది. ఒకసారి యూజ్ చేసినామంటే దాన్ని పడేస్తాము, వేరే పేషెంట్ కు యూజ్ చేయము. ఎందుకంటే క్రాస్ కంటామినేషన్ కావడానికి పాసిబిలిటీ ఉంది. తర్వాత ఆపరేషన్ థియేటర్ చేసేటప్పుడు కూడా ఎక్కువ మందిని అలో చేయము, ఎక్కువ సార్లు డోర్ ఓపెన్ క్లోజ్ చేయనీయము. దానివల్ల కూడా ఛాన్సెస్ ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఎలెక్టివ్ ఆపరేషన్స్ లో జాయింట్ రిప్లేస్మెంట్ ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ వాడతాము. జనరల్లీ 2 to 3 days వాడతాము. స్టాండర్డ్ అయితే ఒక డోసు బిఫోర్ ఆపరేషన్ 3 doses సరిపోతుంటాయి, కానీ ఒక్కొక్కప్పుడు ప్రాబబ్లీ కొంచెము 1 or 2 days ఎక్కువ ఇవ్వవలసి ఉంటుంది. ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి అవుతుంది. అయినా కూడా మన కంట్రీలో ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా డయాగ్నోజ్ అయితే వీక్ 10 days డయాగ్నోసిస్ చేయగలిగితే దాన్ని క్యూర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ పాసిబిలిటీ ఉంది. కానీ అదే 1 week 2 weeks దాటిపోతే
ప్రాబబ్లీ దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. లోపల వేసిన ఇంప్లాంట్ కానీ జాయింట్ కానీ తీసేయవలసి ఉంటుంది. తీసేసి 2 స్టేజ్ ఆపరేషన్ అంటాం. ముందు జాయింట్ తీసేసి క్లీన్ చేసేసి దాంట్లో యాంటీబయాటిక్ లోడెడ్ సిమెంట్ స్పేసర్ పెట్టి 6 వీక్స్ తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్పేసర్ తీసేసి జాయింట్ రిప్లేస్మెంట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఫ్రాక్చర్ అయితే ప్రాబబ్లీ క్లీన్ చేసిన తర్వాత బయట నుంచి ఫిక్సేటర్ అంటాం, ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అప్లై చేసి ఒకసారి వూండ్ కంప్లీట్గా హీల్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ కంటిన్యూ అవుతుంది. అదర్వైజ్ మళ్ళీ ఇంటర్నల్ ఫిక్సేషన్ రాడ్ కానీ ప్లేట్ కానీ వేస్తాము. చాలా వరకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనము నెంబర్ ఆఫ్ విజిటర్స్ని తగ్గించాలి. ఎందుకంటే చాలా వరకు ఆపరేషన్ అయిన వెంబడే వచ్చి చూసే వాళ్ళ విజిటర్స్ చాలా ఉంటారు. కానీ ఫస్ట్ 2 వీక్స్లో నెంబర్ ఆఫ్ విజిటర్స్ని తగ్గించడం వల్ల కూడా మన ఇన్ఫెక్షన్ రేటు తక్కువ అవుతుంది. ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి వీలు.